పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు నేతలు. అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనుండగా 6 మంది ఎంపీటీసీలు అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఎంపీటీసీలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా మిగిలిన వారిని కాపాడుకునే పనిలో పడింది వైసీపీ. మరోవైపు కిడ్నాప్ వ్యవహారంతో అదృశ్యమైన 6 ఎంపీటీసీల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీల కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ వ్యవహారం తెర మీదకి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే తాజాగా మనం చూస్తే కూడా అధికార పార్టీ 7 ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారంటూ కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ప్రధానంగా కూడా 7 ఎంపీటీసీల్లో చూస్తే కూడా అచ్చంపేట చెందినటువంటి 1 ఎంపీటీసీ చెరుకుంపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరు ఈ 7 గ్రామాలకు చెందినటువంటి ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారంటూ కూడా వైసీపీ నేతలు గాని ఆ కుటుంబ సభ్యులు గాని ఆరోపణలు చేస్తున్నారు. రేపు ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అధికార పార్టీ నేతలు ఎగిర్చి కిడ్నాప్ చేస్తారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా కిడ్నాప్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చకనే కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. అంతేకాకుండా కూడా అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అంటూ కూడా ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ చెందినటువంటి నేతలు చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం రేపు అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనుంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ బలాబలాలు కూడా రేపు తేలాల్సి ఉంది. కానీ ఇప్పటికే 16 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒకే ఒక్క ఎంపీటీసీ మాత్రమే తెలుగుదేశానికి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంపీపీని మేము గెలుస్తామని చెప్పేసి చెప్తుంది. ఒకవైపు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీపీ ఎన్నిక 5 సంవత్సరాల్లో ఎస్టీ రిజర్వ్డ్, అందులో 2.5 ఏళ్లు ఒక ఎంపీటీసీ, మరో 2.5 ఏళ్లు ఒక ఎంపీటీసీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రజనీ ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఆమె ఆ 2.5 ఏళ్లు ముగిసింది. ఎవరైతే ఉన్నారో సురణాబాయి, బూక్యా సురణాబాయి అని మహిళా ఎంపీపీగా కూడా ఆమె ఎక్కనుంది. అయితే ప్రస్తుతం ఈ లోపలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావటం కానీ దీంతో తెలుగుదేశం పార్టీ క్యాచ్ చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.